తోలుకరంకి పోయినాం. తోలుకరంకి పోతే వీళ్ళు గేట్ బయటనే ఉండదు మా వాళ్ళు. గేట్ బయట మీ ఇద్దరం లోపడిపోయినాం. నేను ఇక లోపడిపోయి ఏం చేసాం, మేడం పోయి క్లాస్ మేడం అని అడిగాం. క్లాసులు నష్టం చేశాను, ఎగ్జామ్స్ రాసాం. అయితే ఒక వాచ్మెన్ ఎవరు అయినా అయినా నేను అడిగితే పైన లాస్ట్ రూమ్ 3వ రూమ్ అన్నాడు. సీదా పోయినాం. మేడం ఇట్లా ప్రవీణ్ మేడం మేడం ఇట్లా దెబ్బ తాకుతుంది, తల్లిదండ్రులు ఇట్లా అని చెప్పి, సర్లే బాబు వీడు ఒక్కలంతా రూమ్లో పెట్టారు. ఇప్పుడే పాలు బిస్కెట్ తినేటి టాబ్లెట్ వేసి పండగెట్టినాం. ఒక పాప వస్తాడు తొక్క చూపియండి బాబా. సర్లే సార్ అని సర్లే మేడం అని చెప్పి ఆ ప్లాన్ ఇవ్వడం. ఆ ప్లాడే తలుపు తొప్పింది. వాడ ఎంత పిల్లాడుగా, పెద్ద పిల్లాడే కదా, చిన్న పిల్లాడే. తలుపు ప్రవీణ్ అన్నాడు. వాళ్ళ పిల్లాడు కాకపోతే కొంచెం గట్టి తొప్పింది, వస్తలేవు తలుపు. జాడిచ్చి ఇద్దరం కలిసి గట్టి తొప్పినాం. ఆ ప్లాన్ నాకు గట్టి తప్పి ఇట్లా లెఫ్ట్ సైడ్ చూసిన లోపల ఊరేసాం. ఎప్పుడు వేసుకుని తెలియదు. అందుకని పైన పోయితే మళ్ళీ ఇప్పుడు వచ్చినప్పుడు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఏమైనా ఫోన్ చేసినట్టు ఏమైనా ఇబ్బంది ఉందని ఇట్లా ఏమైనా టీచర్స్ ఏమైనా ఇబ్బంది ఏం చెప్పలేము. వాళ్ళు వస్తారు, వాళ్ళు కాల్ చేసి చెప్పుకుంటారు కదా. వాళ్ళు ఆ తల్లిదండ్రులకి ఏమని చెప్పినారో మాకు తెలియదు. అయితే మాకు చెప్పిన మాట ఇది, ఇట్లా నెత్తికి దెబ్బలంట డాక్టర్ చూపించి మంచి ఉంటే ఇష్టపెట్టరండి, లేకపోతే తోలుకొని రావరా అని చెప్పి ఇలా చెప్పింది. మేడం ఫోన్ చేసి ఇట్లా మీ అబ్బాయికి దెబ్బ తాకింది, మళ్ళీ వచ్చి తోలుకోండి అని చెప్పి హాస్పిటల్ చూపించండి తోలుకోండి అని చెప్పి అన్నట్టాకల్లా ఆయన చేసేళ్ళు. మేము ఐరన్లో ఉంటాం, ఐరన్ చూస్తుంటే అరే చూపించి తోస్తే తోలుకరండి, లేకపోతే అన్నిసి పెట్టండి అని చెప్పి చెప్పాడు. చెప్తాం మేము తోలుకోవాలి అని చెప్పి హాస్పిటల్ చూపించి తోలుకోవాలి అని చెప్పి అని పోయినాం. పోయినప్పుడు క్లాస్ మేడం కలిసినాం. ఎవరో ఆమె పేరు ఏం పేరు తెలియదు, మేడం ఉండే క్లాస్ ఎగ్జామ్ రాసుకుంటా. ప్లాన్ మేము కూడా రూమ్ కానీ దొరికే ప్లాన్ అడిగినాం. అరే తెప్పేట జరిగించిన అని చెప్పి అడిగినాం. అంటే నేను కబడ్డీ ఆడుతాను, కబడ్డీ ఆడుతుంటే నెత్తి గుద్దుకున్నది, దానిలోనే కింద పడిండు. మరి కింద పడిన వాటి తగిలిందో తెలియదు, నెత్తి అయితే గుద్దుకున్నది అని చెప్పి అన్నాడు. అది కొట్లాడినరా నా పీకులాడినరా, ఆ నెత్తి గుద్దుకున్న అనుమానం అయితే మా లెక్కలు అయితే కొట్లాడిన విషయమే. అది కొట్లాడి విషయమే నాకైతే కొట్లాడిన విషయం. అది కొట్లాడి వాళ్ళంతగా వాళ్ళు ఏమైనా చేసిండ్రో తెలియదు. నెత్తి గుద్దుకుంటే ఊరేసుకున్నాడు. ఎప్పుడు వేసుకున్నాడు మాకు తెలియదు, వేసుకుని ఆల్రెడీ ఉన్నాడు. అట్లే అయితే ఆ ప్లాన్ చూసాం, ముగ్గురం కలిసి చూసాం కదా. ఆ ప్లాన్ అంత గండి వచ్చిండు, గుళ్ళు వచ్చిండ్రు మన పిల్లలు కూడా చుట్టుముడు కూర్చో ఆ ప్లాన్ వచ్చిండు. మా ఎమ్మడి ప్లాన్ కూడా ఏమంటాడు అన్న, నిన్న కబడ్డీ ఆడుతుంటే ఇట్లా తగిలిందన్న, నెత్తి గుద్దుకున్నారు అని చెప్పి ఆ ప్లాన్ అన్నాడు. ఆ ప్లాన్ ఎంత మహా అంటే 12 ఏళ్ళు ఉంటుంది, ఏం వేసే ఉంటుంది. ఆ ప్లాన్ వేసే ఉంటుంది, ఎక్కువ ఏళ్ళకి ఉంటుంది. ఆ ప్లాన్ ఎట్లా తగిలించినా మళ్ళీ ఏడన్నా గోడకు గుద్దుకున్నారా, బయట వచ్చి దిక్కుండా ఎట్లా అని అడిగినాం. అంటే కబడ్డీ ఆడుతుంటే నెత్తి గుద్దుకున్నారా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.